హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు మనము గేదె పాలతో జున్ను కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము. జున్ను కూర. ఇలా జున్నులాగా మనము ఉడకపెట్టుకోవాలనమాట అండి. ఒక సీసా పాలు, ఒక గ్లాసు పాలనుకోండి. అందులో 2 గ్లాసులు పాలు వేసుకొని కలుపుకొని, బెల్లం వేయకుండా ఇలా జున్నులా ఉడకపెట్టుకోవాలనమాట. ఇలా జున్నులా ఉడికిన తర్వాత దీనిని చల్లారిన తర్వాత పళ్ళెంలో బోర్లించుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలండి జెల్లీలాగా, పన్నీర్‌లాగా అనిపించిందండి. చూడండి జెల్లీలాగా ఉన్నదండి. దీనికోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీరుకలు, 2 పెద్ద సైజు టమాటాలు, హోల్ గరం మసాలా రెడీ చేసుకున్నానండి. హోల్ గరం మసాలా ఏమిటంటే అల్లము, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం గసగసాలు, జీడిపప్పులు ఇలా హోల్ గరం మసాలా పేస్ట్ రెడీ చేసుకుని ఉంచుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయ చీరుకలు వేసుకుని వేయించుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకొని ఉప్పు వేసుకొని కలుపుకుందాము. ఉప్పు వేసుకుని కూడా ఈ ఉల్లిపాయలను దోరగా మగ్గించుకుందాము. ఈ ఈ కూర అత్తయ్య వాళ్ళ వదిన అప్పుడు వాళ్ళు చిన్నప్పుడు వండిందంటండి. ఇప్పుడు అత్తయ్యకి మా గేదె ఈనిందని గుర్తొచ్చిందండి. ఒకసారి ట్రై చేద్దాము ఈ కూరని. జున్ను కూర మేము ట్రై చేసామండి. చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకొని పచ్చి వాసన లేకుండా దోరగా వేయించుకొని పసుపు కూడా వేసుకుని కలుపుకొని ముందుగా మనము హోల్ గరం మసాలా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నామండి. అందులో సగం పేస్ట్ వేసుకుని పచ్చి వాసన లేకుండా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కారం కూడా వేసుకుందాము. 2 స్పూన్లు కారం వేసుకుని వేయించుకున్నాము. ఈ కూర అత్తయ్య వండిందండి. ఈ కూర ఇప్పుడు గుర్తొచ్చిందంట అత్తయ్యకి. ఇప్పుడు మనము మిక్సీ జారు కడుక్కుని అదే వాటర్ వేసుకుని ఇంకో కప్పు వాటర్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుంది అత్తయ్య సరిపోయిందంటండి. ఇప్పుడు మనము సగం పేస్ట్ ఉల్లిపాయలో వేసి వేయించుకున్నాం కదండి. మిగిలిన హోల్ గరం మసాలా పేస్ట్ ఇందులో వేసుకుని కలుపుకున్న తర్వాత కారం సరిపోలేదంటండి. ఇంకో 2 స్పూన్లు కారం వేసింది అత్తయ్య. ఇప్పుడు కారం వేసుకుని కలుపుకున్న తర్వాత మనము కట్ చేసుకుని పెట్టుకున్న జున్ను ముక్కలు కూడా ఇందులో వేసుకుందాము. ఇందులో వేసుకొని ఇలా మూకుడు తిప్పుకోవాలన్నమాట. మూత పెట్టుకుని మగ్గించుకుందాము. ఈ కూర చాలా చాలా బాగా వచ్చిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఆయిల్ పైకి తేలిందండి. మన జున్ను కూర రెడీ. పైనుంచి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ మన గేదె జున్ను పాలు కర్రీ రెడీ.